డాన్స్ వేసుకో. Ladies and gentlemen, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, बीडी पेरू विंटे गुंडाला गुंडेलो न गुళ్ళ సౌండింగ్, बीडी बॉडी स्टील के सिंग, नाइलॉन स्ट्रिंग, बीडी फेयर एक्टर खाकी ड्रेस के కొత్త కలరింగ్. गब्बर सिंह, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. ఏనో వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామ. అండ్ ఇప్పుడు వరకు నేను చాలా మంది సినిమా చూపించానండి. కొంతమందికి కోపంతో చూపించా, కొంతమంది కసితో చూపించా, కొంతమందికి ఆవేశంతో చూపించా, మరి కొంతమందికి ఆలోచనతో చూపించా. కానీ ఫస్ట్ టైం ప్రేమతో సినిమా చూపించబోతున్నాండి. ఎందుకంటారా, ఇప్పుడు వస్తున్న గెస్ట్లు ఎవరు కాదండి, నా జబర్దస్త్ కళాకారులకి ప్రేమతో. ఏం చేస్తున్నారా, ప్రాజెక్టులు ఏం నడుస్తున్నాయి ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ మాక్సిమం ఫైనల్ రావచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఫ్లైఓవర్ రోడ్ వేస్తున్నారు, అది కూడా కష్టం, కొంచెం టైం పడుతుందట. ఏమైనా తాపీ మెస్సులు పని చేస్తున్నావా? హలో హాయ్ హాయ్. ఏ మంకీ, నీ పేరేం పేరు? ఏం చేస్తుంటావు నువ్వు? యాంకరింగ్. నైట్ ఏం చేస్తుంటావు? మిషన్ అంటే మిషన్ కొట్టుకొని బతుకుతా. కన్నె పెట్టరు కన్ను కొట్టరు. అర్రే అర్రే అర్రే. నా ఎక్కడెక్కడో ఎమోషన్స్ అన్నిటిని వీళ్ళ మీద తీర్చుకోవాలనుకుంటున్నానండి. ఆటో అనగానే ఆటోమేటిక్ వీడి పేరు గుర్తొచ్చేస్తుంది. ఆ ఆటోకి మీటర్ ఉంటది, ఈ ఆటోకి మ్యాటర్ ఉంటది. లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, స్పష్టమైన తెలుగు వాణ్ణి, లేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం ఆటో. థ్యాంక్ యూ బాసీను. ఎలా అనిపిస్తుంది బా నా షో వచ్చి? నేను చాలా సినిమాలు బ్లాక్ లో కొనుక్కొని చూసానండి. ఫస్ట్ టైం టికెట్ లేకుండా సినిమా చూస్తున్నాను బికాస్ ఆఫ్ మా గెట్ అప్ శ్రీను వల్ల. చాలా సంతోషంగా ఉందండి. విన్నా నీ షో గురించి అన్ని కలిపి నీ క్యారెక్టర్ యాక్సిస్ ఉంది ఇందులో. సైకో, కమీడియన్, టీమ్ లీడర్, ఒక యాంకర్. ఓకే, ఏం చేస్తున్నారా బా, ప్రాజెక్టులు ఏం నడుస్తున్నాయి ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ మాక్సిమం ఫైనల్ రావచ్చు. వైజాగ్ లో ఫ్లైఓవర్ రోడ్ వేస్తున్నారు, అది కూడా కష్టం, కొంచెం టైం పడుతుందట. ఏమైనా తాపీ మెస్సులు పని చేస్తున్నావా? కొంచెం ఇలాంటి చిన్న చిన్న కాకుండా, పిత్రీస్ కాకుండా పెద్ద పెద్ద ఏం చేస్తున్నావు? సందీప్ కృష్ణ మూవీ ఒకటి చేస్తున్నాను, మూవీస్ కి అప్లోడ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. మా సుడిగాల్ సుధీ టీమ్ కి లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అంటే దానికి ఎండింగ్ ఉండదు. ఆ ప్రాజెక్ట్ లో చాలా బిజీగా ఉంటారండి ఫస్ట్, అది దాని తర్వాత ఏదైనా. సూపర్ రా, సూపర్. ఇలాగే బిజీగా ఉండాలండి, ప్రాజెక్టులు చేసుకుంటూ తాపీ మెస్సులు పని చేసుకుంటూ. థ్యాంక్ యూ అండి. ఆడగలిపో. అండ్ ఇప్పుడు రాబోతున్న సెలబ్రిటీ ఎవరో తెలుసండి? చంద్ర టీమ్ లోకి చేరి, రాఘవ టీమ్ లోకి దూరి, వేణు టీమ్ లోకి మారి, చివరికి టీమ్ లీడర్ అయ్యాడు అందరినీ కోరి. ఇంకెవరో కాదండి, మన మంకీ, సారీ మన వెంకీ. లెట్స్ వెల్కమ్. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, తెచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్. నీ మై సూపర్, మారింది ఫ్యూచర్, అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్.
హాయ్ వెంకీ, వెల్కమ్ టు సినిమా చూస్తావా? థ్యాంక్ యూ బావా. బాగున్నా? ఫైన్. ఏంటది? ఏ చిన్నది ఉంటది కదా ఏంటి? నీకు తోడు మంకీ. ఎక్కడ? ఇక్కడే కాలేదా? పక్కనే ఉందిగా. వెంకీ నాకు చిన్న కోరిక, ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీనుని మంకీ అనుకో, Yeah. నువ్వు బ్యాక్ సైడ్ ఆ షర్ట్ లో చేపెట్టి అడితో మాట్లాడించాలి. నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓ రైట్. ఓకే. హలో. హాయ్. హాయ్. ఏ మంకీ, నీ పేరేం పేరు? చీను. ఏం చేస్తుంటావు నువ్వు? యాంకరింగ్. నైట్ ఏం చేస్తుంటావు? మిషన్. అంటే మిషన్ కొట్టుకొని బతుకుతా. ఏంటి మిషన్. ఇంతకీ మిషన్ అంటే ఏంటి? ఏ నీకు తెలీదా? ప్రాజెక్ట్ ఏం చేస్తున్నావు? 4 మూవీస్ చేస్తున్నాను. దాంతో పాటు పటాస్ జబర్దస్త్ టీమ్ లీడర్ గా హ్యాపీగా. ఆల్ ది బెస్ట్ బా. థ్యాంక్ యూ బాబా. ఏంటే ఇప్పుడు రాబోతున్న గెస్ట్ ఎవరు తెలుసండి? ఇంటి మీద ఎగరేసుకునే గాలి పటాలని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ గాలి ఎక్కువ సునామీ సుధాకర్ గా మార్చుకున్నాడు. లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పెట్టరు బయట పట్టరు ఓ क्या है मैं सुधाकर में कैसे हो? अच्छा हूँ. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. టీమ్ లీడర్ అయినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? కాదు, సీనుని చూపిస్తాం మామ. ఏం చేస్తున్నావు కాక? ఎట్లా అనిపిస్తుంది? లైఫ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, ఆ, ముఖ్యంగా జబర్దస్త్ గా ఉంది. సుధాకర్, నాకు డౌట్, టీమ్ లీడర్ అయ్యావు కదా, యా. చంటన్ టీం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? చంటన్న, నిన్ను వదిలిపెడితే చాలా బాధగా ఉంది ఇది తెలుసా? బిస్కెట్ ఒప్పుకున్నాడు. అసలు ఎంత బాధగా ఉంది తెలుసా? ఆయన టీం లో ఎంత అద్భుతంగా చేసేవాళ్ళము. ఇది ఎక్కడో కొడుతుంది, అయినా పర్లేదు. చంటి గారి ప్లెసెస్ మాకు ఉంటాయి. సుధాకర్, చంటన్ లో ప్లస్ ఒకటి చెప్పాలి, మైనస్ ఒకటి చెప్పాలి ఫాస్ట్ గా. చంటన్న ఎంత మంచోడో. అంత చెడ్డా. చంటి గారు మంచోడు. మైనస్. మైనస్ ఏంటి? మంచోడు. ఆయన కూడా మంచోడే. సుధాకర్, లేదు. ప్రతి ఒక్కరికి మైనస్ ఉంటుందా? మైనస్ చెప్పు చాలు. చంటి గారికి కొద్దిగా ఈగో ఉంటుంది. మొత్తానికి చంటి గారు చాలా మంచి వ్యక్తి. పోడి మధ్య వెళ్ళండి. అండ్ ఇప్పుడు రాబోతున్న సెలబ్రిటీ ఎవరు తెలుసండి? మనిషిని చూస్తే బౌన్సర్, బాడీని చూస్తే బాక్సర్. ఈ రెండు కాదండి, నేను యాక్టర్ అంటూ వస్తున్నాడు మన భాస్కర్. లెట్స్ వెల్కమ్ భాస్కర్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. వెల్కమ్ భాస్కర్, వెల్కమ్ టు సినిమా చూపిస్తామా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ భాస్కర్, వెరీ ఎలా మచ్. అనిపించింది టీం లీడర్ అయిన తర్వాత? పర్వాలేదు, నీ స్టామినాకి నీ సోలోగా చేస్తాను అనుకున్నా ఎప్పుడైనా? అది ఎప్పుడు ఉందా కాన్ఫిడెన్స్? నార్మల్ భాస్కర్ కాస్త బుల్లెట్ భాస్కర్ అయ్యో, బుల్లెట్ లో దూసుకెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నలుగురు సెలబ్రిటీ వచ్చారు. మా గేమ్ షోలో సినిమా చూపించుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మీరు సినిమా చూడాలన్నా, నేను సినిమా చూపించాలన్నా, మీ నలుగురు ఇక్కడికి వస్తే మీరు పార్టిసిపేట్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఇవ్వాలి, మీరు ఇక్కడ రావాలి. రండి. పైన మా ధనలక్ష్మి ఉంది, అవును. ఆవిడ కిందకి రావాలి, మీకు డబ్బులు ఇవ్వాలి. ఈ సినిమా చూపిస్తాం గేమ్ షోలో మీరు పార్టిసిపేట్ చేయాలి. Okay. ఇదంతా జరగాలంటే మీరు కమెడియన్స్ కదా, ఇప్పుడు నన్ను నవ్విస్తే ధనలక్ష్మి కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు? నవ్వుతారేమని చూస్తున్నాను. నేను జోక్ చెప్తాను, ఇప్పుడు నవ్వుతారు. ఫ్లోర్ అంతా నవ్వుతా చూడండి. సుధాకర్ గారు జబర్దస్త్ లో అందగాడు. మొత్తం
50 లక్షలు. మీ నలుగురులో ఎవరో ఒక్కరు మాత్రమే గెలుచుకుంటారు. తల ఒక 2,50,000 ఇస్తాను. ఆ 2,50,000తో మీ ప్రయాణం మొదలవుద్ది. నలుగురు పార్టిసిపేట్ వచ్చారు. ఈ నలుగురులో ఎవరో ఒక్కరు మాత్రం 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ ఒక్కరు ఎవరు గెలుచుకోవాలంటే లెట్స్ బిగిన్. సినిమా చూపిస్తా మావా. మన ఈ సినిమా చూపిస్తాం ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే రంగు పడుద్ది. ఇప్పుడు ఈ రంగు పడుతున్న రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రౌండ్ లో మీకు 1 మినిట్ టైం ఇస్తా. ఆ 1 మినిట్ తో పాటు ఒక టంగ్ టెస్ట్ ఇస్తా. ఆ టంగ్ టెస్ట్ ని ఈ 1 మినిట్ టైంలో మీరు ఎన్నిసార్లు చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేనే ఉన్నాను. మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే ఆడుతున్నారో అలా లాగేసుకోవచ్చు. ఆడేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే స్లోగా చెప్పిన, తడబడిన, రాంగ్ చెప్పిన, పిండి పడేటప్పుడు వెనక్కి వెళ్ళిన, ఎకసాకలు చేసిన రంగు పడిపోద్దు. ఓకే, మరి ఫస్ట్ రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే భాస్కర్ భాయ్ దా. భాస్కర్ ఎలా ఉంది ఇక్కడ నా సెటప్ దగ్గర రాగానే నుంచో గానీ అనిపిస్తుంది? ఏదో చూసా అంటే ఖైదీలు నిజాలు చెప్పకపోతే 3rd డిగ్రీ చేస్తారు అట్లా ఉంది. సుధాకర్ చేస్తా ఉంటా అప్పుడప్పుడు కదా. ఓకే, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. ఏంటిది? బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బెడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. ఏదో ఒకటి చెప్పు. బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్, బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. ఓకే, ఇంతే ఫాస్ట్ గా ఎక్కడ తడబడకుండా చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ భాస్కర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్, బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్, బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్లాక్ ఏంటి? బ్లాక్ ఎక్కడ వచ్చింది? బ్యాడ్. బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్. బ్లాక్ ఎక్కడ వచ్చింది? బ్యాడ్ బ్లడ్. బ్యాడ్ బ్లడ్, బ్లూ బ్లడ్. మన ముక్కు ముందు చెప్పాలి. అయితే ఇప్పుడు చూడు, చెప్పు. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్, బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్, బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్, బ్లాక్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. అన్నా పప్పి అంటే కుక్క పిల్లనా? పప్పి అంటే హిందీలో ముద్దురా, ముద్దు. ఒరే అన్నకు ముద్దు పెట్టేసినదంటరా. కాదు, బ్లాక్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ బ్లూ ఇచ్చారనుకున్నాను. ఇప్పుడు చూడు కరెక్ట్ చెప్తా. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్, బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్, బ్యాడ్ బ్లడ్. నేనే ఇన్ని సంఖ్యలు నాకుతున్నానంటే సుధాకర్ గారు మిమ్మల్ని ఎన్ని సంఖ్యలు నాకిస్తాడని తలుచుకుంటూ ఉంటే. సో నేను భాస్కర్కి ఇచ్చిన 1 మినిట్ టైంలో తనకి ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పాడు? 2 times కరెక్ట్ చెప్పు. సూపర్. 2 times అంటే 2 into 10 20,000. ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకోవచ్చు? 20,000. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ సుధాకర్. సుధాకర్. మధ్యలో డ్రాప్ అవ్వచ్చా? మధ్యలో డ్రాప్ వెళ్ళిపోవచ్చా? ఇక్కడ డ్రాప్లు పోయించడం తప్పించి డ్రాప్ రావడం ఏముండదు ఇక్కడ. సరే, అద్దెలో పెట్టుకో. సుధాకర్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటి తెలుసా? 4 ఎర్ర లారీలు, 6 పచ్చ లారీలు. ఏదో సార్ ఫాస్ట్ చెప్పదండి. 4 ఎర్ర లారీలు, 6 పచ్చ లారీలు, 6 ఎర్ర లారీలు, పచ్చ లారీలు, 6 ఎర్ర. సరే, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ 16 స్టిక్కీ స్కెల్టన్స్, 66 స్టిక్కీ స్కెల్టన్స్. ఒక్కసారి చెప్పినా నా ఈ మొత్తం క్యాష్ ఇచ్చేస్తారని సుధాకర్. ఇంకోసారి చెప్పండి. 16 స్టిక్కీ స్కెల్టన్స్, 66 స్టిక్కీ స్కెల్టన్స్. దీనికి నేను ఎవరైనా సహాయం తెచ్చుకోవచ్చా? తీసుకోవచ్చు, మా ఊరిపిండిని తీసుకోవచ్చు. పుణ్యం ఉంటుంది, చాలా కష్టంగా ఉంది అది. మన సుధాకర్ కోసం దీన్ని ఒక లైన్ కుదించిన. ఒక లైన్ రెడీ. 66 స్టిక్కీ స్కెల్టన్స్. 66 స్టిక్కీ స్కెల్టన్. 66 స్టిక్కీ స్కెల్టన్స్ వచ్చేస్తుంది. సుధాకర్ రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 66
66 16 చేస్తాను 66 16 చెప్తాను 66 16 ఉండవా 66 16 చెప్తాను 66 16 చెప్తాను 66 16 చెప్తాను 60 చెప్పాల్సిన మళ్ళీ 66 16 చెప్తాను 16 అయ్యా చెప్పరా స్టిక్కీ స్కెల్టన్ 16 చెప్తాను ఇదంతా మనవాడా చెప్పు 16 16 చెప్తాను 16 16 చెప్తాను అమ్మ టిఫిన్ పెడతారు ఈయన ఇదే పెడతారు టిఫిన్ చెప్పు. 16 చెప్పు 66 16 చెప్తాను దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా సుధాకర్ నేను నీకు ఇచ్చింది 1 minute టైమే దాన్ని నువ్వు 60 seconds ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కాలా 60 సెకండ్స్ అన్నా నేను సెకండ్స్ సెక్షన్స్ మ్యాటర్ ఏంటంటే నువ్వు ఒక్కసారి చెప్తే చాలు నేను డబ్బంతా ఇచ్చేస్తానని చెప్పాడు భాస్కర్ ఛాలెంజ్ చేశా ఛాలెంజ్ చేయండి నాకు తెలుసుగా చెప్పలేదు సో నువ్వు ఎన్నిసార్లు చెప్పావు ఒకసారి చూద్దాం సో మొత్తానికి సుధాకర్ తన మాటను నిలబెట్టుకున్నాడు భాస్కర్ అన్న మాటని నిలబెట్టాడు సూపర్ ఒక్కసారి కూడా చెప్పలేదు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు మరి నెక్స్ట్ రాబోతుంది ఫేస్ మొత్తం ముద్ద అయిపోయింది ఆటో దారా అరే పహాదా చెప్పలే రెడీయా రెడీ క్లాసెస్ పెట్టుకో ఖేలో 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 రే ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే సహాదు ఎన్నిసార్లు చెప్తావు అనుకుంటున్నావు నేను ఒక 3 times చెప్తే చాలా సేవ్ అయిపోతాం అనుకుంటున్నా ఓకే నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ 9 nice night nurses nursing nicely 9 nice nurses 9 nice night nurses 9 nice night nurses nursing nicely nursing nicely 9 nice night nurses nursing nicely 9 nice night nurses nursing nicely అంతే రెడీ ఆటో Ready. యువర్ టైం స్టార్ట్ నౌ 9 night nurses 9 nice nurses రైట్ 9 nice night nurses nursing nicely అమ్మ ఒకటి 9 nurses ఫాస్ట్ కొట్టు ఫాస్ట్ కొట్టు కొట్టు 9 nurses కొట్టు 9 nice nurses కొట్టు 9 nice కొట్టు. నైట్ రే నైట్ నైస్ కదరా 9 nice night nurses nursing nicely 9 nice nursing 9 nice nurses 9 nice nurses 9 nice night nurses nursing nicely అమ్మ మూడు nicely కాదురా, nicely 9 night nurse 9 nice nursing nurse మామ అదృశ్సు వేసుకో చెమట మట్టిస్తాం మామా సగలు పుట్టిస్తాం మామా ఒరే నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తాం మామా నిన్ను నలిపేస్తాం మామా ఇక రాత్రినైన పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా చూపిస్తాం మామా సినిమా చూపిస్తాం మామా బాగే ముట్టిస్తాం మామా ఇటు కేకే ముట్టిస్తాం మామా నువ్వు మాట మీద నిలబడ్డా ఆటో సూపర్ 3 times కరెక్ట్ చెప్పు 3 అంటే 30,000 ముగ్గురు ఏం తీసుకెళ్ళి భాస్కర్ దగ్గర నుంచి 10,000 వెంకీ దగ్గర నుంచి 10,000 సుధాకర్ దగ్గర నుంచి 10,000 సో నెక్స్ట్ వెంకీ కమ్మ
సినిమా చూపిస్తావా పట్ల, సినిమా చూపిస్తాం పట్ల, సినిమా చూపిస్తావా యాంకర్ గెటప్ సీను పట్ల, గెటప్ సీను పట్ల, ఈ షోలో రౌండ్ పట్ల, పట్ల వెకిలి చేష్టలు చేసిన, వెకిలి చేష్టలు చేసిన, సెటర్లు వేసిన, సెటర్లు వేసిన, సినిమా చూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. వెంకీ, ముగ్గురు ఆడారు కదా, ముగ్గురు ఆడినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? చెప్పలేకపోతున్నా, భయంగా ఉంది. గ్లాసెస్ పెట్టుకో. వెంకీ, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్స్. ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్, చెస్ట్స్ చెస్ట్స్. ఓకే వెంకీ, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, చెస్ట్స్ చెస్ట్ ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, చెక్స్ కాదు చెస్ట్స్. చెస్ట్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, చెక్స్ వస్తుంది. చెస్ట్స్. చెస్ట్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెక్స్, ఎక్స్రే చెక్స్ చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్, చెక్స్ కాదు చెస్ట్స్. చెస్ట్, ఎక్స్రే చెక్స్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్, చెక్స్ కాదా? చెస్ట్, చెస్ట్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. సో నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఏం తెలుసా? ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్స్, CHESTS చెస్ట్. ఎక్స్రే చెక్స్ క్లియర్ CHES, ఎక్స్రే చెక్స్ క్లియర్ చెస్ట్. ఓకే సూపర్. వెంకీ, నీకు ఇచ్చిన టైంలో నువ్వు కరెక్ట్ గా చెప్పింది నిజాలంటే ఒక్కసారే అంటే 10,000 రూపాయలు గెలుచుకున్నావు. ఎక్కడ తీసుకుంటే నెక్స్ట్ రాబోయే దగ్గర నుంచి. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత ఉందో చూద్దాం. సూపర్. ఇక్కడతో మనం రంగు పడుద్ది రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. ఓకే, మనం జోర్సే మార్ రౌండ్ లోకి వెళ్ళాలన్నా, మీరు ఆ రౌండ్ ఆడాలన్నా ఈ గెటప్ సీన్ గడికి ఒక సెటప్ ఉంది. ఆ సెటప్ ని పిలిచేద్దాం. అమ్మా సెటప్ దా. రౌండ్ గురించి చెప్పాలంటే ఇది ఒక బజర్ రౌండ్. దీంట్లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన ఉంటాయి. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఆన్సర్ చెప్పే ఛాన్స్ వచ్చేస్తుంది. వాళ్ళు ఈ పక్కకు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఆన్సర్ కరెక్ట్ చెప్తే ఎవరు ముఖం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. లేదు ఒకవేళ రాంగ్ చెప్పారనుకో, ముగ్గురు కలిసి మనోడి మీద వాటర్ కొట్టి 10,000 లాక్కుంటారు. ఎవరు లాక్కుంటారు? ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారో వాళ్ళు లాగేసుకుంటారు. ఇది మ్యాటర్. అది రెడీ? జోర్సే మార్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో హీరోయిన్ ఎవరు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది వెంకీ. ఆన్సర్ ఏమనుకున్నావు? కత్తిరినా కైఫ్ అని చెప్పాడు ఆన్సర్. ఇది రైటా రాంగా? ఎవరికి కత్తిరి వార్త చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. చెప్పకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. రెడీ 3, 2, 1 జోర్సే మార్. భాస్కర్ 10,000 ఇచ్చేస్తున్నాం. సరే, ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాట ఉంది? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది రామ్ ప్రసాద్ కాదు, వెంకీ. ఆన్సర్ అంటే చెప్పు. మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో, మెలికల్ మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకల్ జరుగుతుంది ఆయాయో. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం.
ఆడియో ప్లీజ్. వెంకీ రెడీ 3, 2, 1 జోసమ్మ. ఇది నీళ్ళోడ్చి సంపాదించిన సొమ్మురా. ఇది పాప నీకు ఊరికే తగలదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోటో ప్లీజ్. నేను చూపించిన ఫోటోలో ఎంతమంది చేతిలో కర్రలు ఉన్నాయి? ఫస్ట్ బజర్ నొక్కింది భాస్కర్ కాబట్టి నువ్వు ఆ పక్క రావాలి, వెంకీ పక్క వచ్చారు. బజర్ నొక్కేసావు భాస్కర్, ఆన్సర్ చెప్పు. ఇద్దరు చేతిలో కర్రలు ఉన్నాయని చెప్పాడు. ఇది రైటా రాంగ్ చూద్దాం. ఫోటో ప్లీజ్. ఒకటి, 2, 3, 4 టోటల్ 4 రాంగ్ ఆన్సర్. రెడీ 3, 2, 1 జోసమ్మ. వెంకీ ఫస్ట్ కొట్టి 10,000 లాగేసుకున్నాడు భాస్కర్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో రాధిక గారితో ఉన్న ఫేమస్ సెలబ్రిటీ ఎవరు? ఫస్ట్ బజర్ నొక్కాడు మన సుధాకర్. సుధాకర్ పక్క వచ్చి. ఓకే, ఫస్ట్ బజర్ నొక్కింది సుధాకర్, ఈ పక్క వచ్చాడు ఆన్సర్ చెప్పడానికి. ఆన్సర్ ఏంటి చెప్పు. శ్రీదేవి. ఆన్సర్ ప్లీజ్. సుధాకర్ గాలిపటం తెగిపోయింది. సుధాకర్ రాంగ్ ఆన్సర్. శ్రీదేవి అన్నావు. ఓకే, ముగ్గురు రెడీగా ఉండండి. 3, 2, 1 జోసమ్మ. రైట్ ఆన్సర్ ఏంటంటే రమ్యకృష్ణ. సూపర్. ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు, కానీ ఫస్ట్ కొట్టింది భాస్కర్. సో 10,000 లాగేసుకో సుధాకర్ దగ్గర నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోకి వెళ్దాం. ఫోటో ప్లీజ్. మీకు చూపించిన స్టిల్ లో ఎన్టీఆర్ గారు చెప్తుండే ఫస్ట్ బజర్ నొక్కింది రాంప్రసాద్. నేను ఇలా క్వశ్చన్ అడిగాను లేదా టపక్కు అని బజర్ ప్రెస్ చేసాడు ఆటో రాంప్రసాద్. ఆన్సర్ ఏంటి చెప్పు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీద పడిపోతే దండయాత్ర. ఇది దయగాడి దండయాత్ర. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆడియో ప్లీజ్. सबको पटा ले, सबको बचा ले, सबको पटा ले, सबको बचा ले. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఆటోగాడి మీదడిపోతే అది ఆటో యాత్ర, ఆటోగాడి దండయాత్ర. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్ చెప్పావు. రెడీ 3, 2, 1 జోర్సే మార్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో సెలబ్రిటీ ఎవరు? బజర్ నొక్కింది వెంకీ కాబట్టి వెంకీ పక్కన, రాంప్రసాద్ పక్కెళ్ళు. ఆన్సర్ చెప్పు. రెజీనా. రెజీనా. ఇది రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చూద్దాం. ఫోటో రివ్యూ ప్లీజ్. వెంకీ బజర్ నొక్కావు, రైట్ ఆన్సర్ చెప్పావు రెజీనా అని. సూపర్, కంగ్రాచులేషన్స్.
నీ పాత కక్షణాన్ని బయట పెట్టుకో. రెడీ 3, 2, 1 జోర్సే అమర్. జోర్సే అమర్ రౌండ్ ఇప్పటితో అయిపోయింది. సో ఎలా అనిపించింది రౌండ్? సూపర్ భాస్కర్ ఎలా అనిపించింది రౌండ్ ఇది? సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగా చాలా గేమ్ షోలు పార్టిసిపేట్ చేశాం కానీ ఇంత ఫన్నీగా ఇంత ఎంజాయ్ చేసిన గేమ్ షో ఇదే. థ్యాంక్ యూ సో మచ్. ఈ జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. అమ్మా సెటప్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. వసూల్ రాజా రౌండ్ ఏంటంటే ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒకరు మాత్రమే ఫోర్త్ రౌండ్కి వెళ్తారు. మిగతా ముగ్గురు మొత్తం ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారని చెప్తాను. సెకండ్ రౌండ్ అయిపోయేసరికి ఎవరు లీడ్ లో ఉన్నారంటే మన వెంకి ఏం చేయాలంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అపోనెంట్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? ముగ్గురులో ఎవరో ఒకరిని. రామ్ ప్రసాద్. సో అపోనెంట్ గా రామ్ ప్రసాద్ సెలెక్ట్ చేసుకున్నాడు వెంకి. రెడీ. సో మీ ఇద్దరు కలిసి మీ మనీ తీసుకొని ఇక్కడ రండి ఒకసారి చెప్తాను. థర్డ్ రౌండ్ కూడా సెటప్ ఉండాలి గెటప్ కి. అందుకే నా గెటప్ ని పిలిచేద్దాం. గేమ్ స్టార్ట్ చేద్దాం. మా సెటప్ ఏందని నలుగురు మాట్లాడుకుంటున్నాం. అరే లోపల మొత్తం తడిసిపోయిందిరా, లోపల మొత్తం తడిసిపోయింది అనుకుంటే సుధాకర్ అంటున్నాడు నేను లోపల వేసుకున్నా నాకేం తల్లదు అంటున్నాడు. లోపలే వేసుకున్నా లోపలే లేవు అంటున్నాడు. ఇప్పుడు మీ ఇద్దరికి నేను క్వశ్చన్ అడుగుతాను. అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్పాలా లేకపోతే రామ్ ప్రసాద్ చెప్పాలా నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. నేను అడగబోయే క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. నువ్వు ఒకవేళ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని 3 రైట్ ఆన్సర్లు చెప్తే రామ్ ప్రసాద్ ఎలిమినేట్ అయిపోతాడు. ఒక్క రాంగ్ ఆన్సర్ చెప్పినా నేను ఎత్తి మీద బెలూన్ పడిపోతుంది, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. నీ ప్లేస్ లో ఇంకోరు వస్తారు. నీ డబ్బులు మొత్తం రామ్ ప్రసాద్ ఇచ్చేయాలి. ఒక్కసారి పైకి చూడండి. బెలూన్స్ డౌన్. వసూల్ రాజాలో ఫస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అలీ గారు చేసిన సినిమా క్యారెక్టర్ పేర్లు ఏంటి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వెంకీ చెప్తాడా లేకపోతే రామ్ ప్రసాద్ చెప్తాడనేది వెంకీ ఇష్టం. చెప్తా. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నేనే చెప్తానని వెంకీ డిసైడ్ అయిపోయాడు. నీ ముందు 4 ఆప్షన్లు ఉన్నాయి, ABCD. నువ్వు ఏ ఆప్షన్ అయితే రైట్ అనుకున్నావు ఆ లివర్ నీ వైపు నెమ్మదిగా లాక్కోవాలి. నీకు ఇచ్చే ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆల్ పాచినో, ఆప్షన్ బి గోలీ, ఆప్షన్ సి డింపుల్, ఆప్షన్ డి టామ్ క్రూజ్. ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నావు? ఏ. ఆల్ పాచినో అనే క్యారెక్టర్ అలీ గారు చేశారు. ఇది రైట్ ఆన్సర్ అని ఫీల్ అయ్యావు. ఒకసారి లివర్ ని స్లోగా లాగు. ఇది మిరపకాయ సినిమాలో అలీ గారి క్యారెక్టర్. అండ్ ఇప్పుడు మిగిలినవి ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. బి. ఆప్షన్ బి గోలీ. బి లివర్ నిమ్మి లాగు. అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో గోలీ అలీ గారి పాత్ర. సూపర్. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ డి టామ్ క్రూజ్ మీద చేయబెట్టాడు. ఇది రైట్ ఆన్సర్ అని ఫీల్ అవుతున్నాడు. లివర్ ని లాక్కుని వైపు. జై మన్నవారి మైసమ్మ తల్లి. Mega, 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 mega,
ఈ రౌండ్ లో మంచి స్పెషాలిటీ ఉందండి. ఏంటది? ఎవరికైనా టాయిలెట్ వస్తే పోసి వచ్చి ఎవరికి తెలియదు. సో ఫైనల్ గా నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు కాబట్టి నీ దగ్గర ఉన్న మనీ మొత్తం వెంకికి ఇచ్చేయాలి. వెంకి మనీ తీసుకురా. రాంప్రసాద్ ఎలా అనిపించింది షో? బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ఇప్పటికీ నేను చాలా గేమ్ షోస్ ఆడాను, సుమ గారితో ఆడాను, అందరు యాంకర్స్ తో ఆడాను. ఫస్ట్ టైం నీతో ఆడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అలాంటిది అందరూ ఆడే గేమ్ షోలో కాకుండా ఒక డిఫరెంట్ గా జనాల్లో గుర్తుండిపోయేలాగా జనాలు ఇంట్రెస్ట్ గా చూసేలాంటి గేమ్ షోలో మా శ్రీను యాంకర్ ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. సో ఈ షో ఇంకా 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 మన సుమ గారు అంటారు 5000+ అని తప్పకుండా వెళ్ళాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఆటో. బాయ్ ఫ్రెండ్స్. సూపర్ వెంకీ. అప్పుడు నేను సెలెక్ట్ చేసుకో. ఇద్దరు ఉన్నారు. ఎవరు? సుధాకర్. సూపర్. వసూల్ రాజాలో సెకండ్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వేగంగా పరిగెత్తినప్పుడు చెమట పట్టే జంతువులు ఏవి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్తున్నావా లేకపోతే సుధాకర్ చెప్తాడు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సుధాకర్ చెప్పబోతున్నాడు. సుధాకర్ రెడీ. ఆప్షన్ నేను చెప్పే ముందు ఒక్కసారి పైకి చూడు. చూసాను. బెలూన్స్ డౌన్. ఎలా అనిపించింది సుధాకర్? అంటే బాగుంది. అంత మెదడుంటే బాగుంటుంది అనిపించిందా? నాకు మెదడు లేదనే. నాకు మంది ఎంతే ఉంటది కదా, అంత ఉంటే బాగుంటది. కానీ ఎందుకంటే నా దగ్గర 1,00,000 ఉంటే 10 లక్షలు ఉంటే బాగుంటది అనుకుంటాం కదా, ఇలాగే అనుకున్నాం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి కుందేలు, ఆప్షన్ సి చిరుత, ఆప్షన్ డి జింక. గుర్రం. గుర్రానికి చెమట పడుతుంది. ఆప్షన్ ఏ లివర్ ఉంది కదా, దాన్ని నెమ్మదిలాగా. ఈ క్రింది వాటిలో వేగంగా పరిగెత్తినప్పుడు చెమట పట్టే జంతువులు ఏవి? ఆప్షన్ బి కుందేలు, ఆప్షన్ సి చిరుత, ఆప్షన్ డి సుధాకర్. చిచి కుందేలు. కుందేలు పరిగెడితే చెమట పుడుతుంది. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నాం. ఆప్షన్ బి ఉన్న లివర్ ని నీ వైపు లాక్కో. దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా, లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా? గాలిపటం ఇంతటితో ప్రయాణం ముగించుకుంది. లేదు, వెంకిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో డ్రాప్ అయ్యా. అంతేనా? అంతే. ఎందుకంటే తమ్ముని ఎప్పుడే గానీ ముందు ఎందుకు నవ్వరు? కామెడీ చేస్తే నవ్వండి. నీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఒకసారి ఇక్కడిచ్చే ఫాస్ట్ గా చేశాను. తీసుకో వెంకి. ఇక్కడిచ్చే. సో సుధాకర్ భయ్యా ఎట్లా అనిపించింది గేమ్? సూపర్ గా ఉంది. మొత్తానికి దూల తిరుగుతుంది. షో మొత్తం ఓవరాల్ గా చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ షో సుమగారిని మించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా అమ్మా సుధాకర్ ఏమనంటే సుమా గారిని మించిపోవాలి ఈ షో అని అంటున్నాడు. చూద్దాం సుమా గారు, నాకేం సంబంధం లేదు. ఈ వర్డ్స్ బిలాంగ్స్ టు మన సుధాకర్. సుధాకర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మామ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇప్పుడు నీ అపోనెంట్ గా భాస్కర్ ఆడబోతున్నాడు. భాస్కర్ వచ్చే నువ్వు. థర్డ్ క్వశ్చన్ అడగబోతున్నాను. థర్డ్ క్వశ్చన్: పురాణాల ప్రకారం ఈ క్రింది వారిలో చనిపోయిన పాండవులు ఎవరు?
రైట్ ఓకే చెప్తా రెడీ చెప్తా చెప్తా. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలని వెంకీ డిసైడ్ అయిపోయాడు. క్వశ్చన్ కి సంబంధించిన ఆప్షన్లు చదివే ముందు ఒకసారి ఇద్దరు పైకి చూడండి. బెలూన్ సౌండ్. ఇప్పుడు ఆప్షన్ చెప్పేస్తున్నాను. నేను అడిగిన క్వశ్చన్ కి ఆప్షన్స్. ఆప్షన్ ఏ యుధిష్ఠరుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి సహదేవుడు. భీముడు. ఆప్షన్ బి భీముడు. నెమ్మదిగా లాగు. వెంకీ ఆప్షన్ బి భీముడు రైట్ ఆన్సర్. సూపర్. అండ్ మిగిలిపోయినవి ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ ఏ యుధిష్ఠరుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి సహదేవుడు. సహదేవుడు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అని చెప్పి వెంకీ అనుకుంటున్నాడు. లాగేసిన 8. ఆప్షన్ ఏ ఆప్షన్ సి మిగిలిపోయినాయి. ఈ రెండిట్లో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు? సి. ఆప్షన్ సి అర్జునుడు. సో అది రైట్ ఆన్సర్ అనుకుంటే నువ్వు లివర్ను పట్టుకొని నెమ్మది లాగేసి ఒకసారి పైకి చూడు. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే వెంకీ సూపర్. చాలా బాగా చెప్పావు. యుధిష్ఠరుడు, ఆయన పేరు మరో పేరు ధర్మరాజు. ధర్మరాజు గారు ఏంటంటే చనిపోక ముందే స్వర్గానికి వెళ్ళారు ఆయన. సో మిగతా ముగ్గురు చనిపోయి స్వర్గానికి వెళ్ళారు. సూపర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో టోటల్ గా భాస్కర్ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం 2,60,000 కాస్త నీ దగ్గరికి వస్తే మొత్తం కలిసి 10 lakhs రూపాయలు. భాస్కర్ ఎలా అనిపించింది? షో అంతా చాలా సూపర్ గా ఉంది. నైస్ గేమ్. కొంచెం ఒక పవర్ఫుల్ గా ఉండాలి చెప్తే. మహేష్ బాబు స్టైల్ చెప్తే నాకు కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. లైఫ్ లో సినిమా చూపిస్తామా అని గేమ్ ఆడాలని టార్గెట్ పెట్టుకోండి. ఆడాలనిపిస్తే కసిగా ఆడేయండి, తడవాలనిపిస్తే కసిగా తడిచేయండి. ఎవడి మాట వినొద్దు, సుధాకర్ గారి మాట అసలు వినొద్దు. గుర్తుపెట్టుకో, వాడికంటే తెలివి తక్కువ ఎదవేడు లేడు ఇక్కడ. థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్స్ అలాట్. బై. అమ్మ సెటప్ అవుట్. ఇప్పుడు మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అవబోతున్నాం. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. వెంకీ 4th రౌండ్ కూడా ఈ గెటప్ సెటప్ ఉన్నదని అనుకున్నావా? ఇంకో సెటప్. ఇంకో సెటప్ ఎక్కడ అడగవే? ఎక్కడా? ఇంగ పారింగా. ఎలా ఉంది సెటప్? అయ్యా అవి మూడే అనుకున్నా, వాటికన్నా మరీ దారుణం కదా. సినిమా కనిపిస్తుందా? 3D లో కనబడుతుంది. ఓకే. సో వెంకీ ఈ రౌండ్ లో ఏంటంటే నువ్వు మొత్తం నీ దగ్గర ఉన్న 10 లక్షల్ని 50 లక్షలు చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఓకే, చాలా సింపుల్. నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ గేమ్ లో నువ్వు చేయాల్సింది ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ పక్కన ఎనిమిదికి వెళ్ళిపోయి ఆ లెటర్స్ ఉన్నాయి కదా జంబుల్ వర్డ్స్, అక్కడ అవన్నీ ఆ బోర్డు మీద ఆర్డర్ లో పెడితే ఒక మూవీ నేమ్ గానీ ఒక సెలబ్రిటీ నేమ్ గానీ వస్తుంది. అదంతా పేరు చేసి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఇదే నువ్వు చేయాల్సింది. ఇదంతా నువ్వు 1 minute లో చేస్తే నీ దగ్గర ఉన్న అమౌంట్ 5 times ఎక్కువ 50 లక్షలు గెలుచుకోవచ్చు. 50 lakhs.
లేదు నేను 1 minute లో చేయలేను, 80 seconds లో చేస్తే నీ దగ్గర ఉన్న మనీ 3 times ఎక్కువయ్యి టోటల్ గా 30 lakhs గెలుచుకోవచ్చు. ఓకే, లేదు నేను 80 seconds లో కూడా చేయలేను, నా వల్ల కాదేమో, ఇంకేరే ఆప్షన్ ఉంటే చెప్పు అని అన్నావు అనుకో, 100 seconds చేస్తే నీ దగ్గర ఉన్న మనీ కాస్త 2 times ఎక్స్ట్రా అయ్యి 20 లక్షలు గెలుచుకోవచ్చు. సో ఎన్ని సెకండ్ల కోసం ఆడుతున్నావు? 60 seconds, 80 seconds, 100 seconds. 1 minute. సో వెంకీ ఫైనల్ గా 1 minute లో చేస్తున్నాడు అంటే 50 లక్షల కోసం ఆడుతున్నాడు వెంకీ. నేను రెడీ స్టార్ట్ అన్నప్పుడు ఆ టైమర్ ఉంది కదా, ఆ టైమర్ నేను నొక్కితే టైం స్టార్ట్ అవుతుంది. టైం స్టార్ట్ అయినప్పుడు ఆ పక్కకెళ్ళి ఆ టైంలోని చేసి వచ్చి ఈ టైమర్ ని స్టాప్ చేయాలి. ఓకే. వెంకీ యా రెడీయా? రెడీ. సో నువ్వు ఈ టాస్క్ ని మొదలు పెట్టే ముందు ఇప్పటి వరకు నువ్వు ముగ్గురిని పంపించేసి ఫైనల్ రౌండ్ కి వచ్చావు కదా, ఆ ముగ్గురిని ఇక్కడ పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ వెంకీ. యా బా, ముగ్గురు వచ్చేసారు. వెంకీ థ్యాంక్ యూ అన్న. వెంకీ థ్యాంక్స్ రా బా. చెప్పింది సరే వెంకీ, యా 50 lakhs కోసం ఆడుతున్నావు. Yeah. 1 minute లో టాస్క్ కంప్లీట్ చేస్తానన్నావు. Yes. మరి చేస్తావా చేయలేవా చూద్దాం. Yes. రెడీ 3, 2, 1 గో. జై మన్నవర్ మైసమ్మ తల్లి. అది సూపర్ 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 సూపర్. ఓకే అలా అలా కూర్చో 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 జబర్లో. Come on, Venky, you can do it, man. Hey, Baka, hey, సూపర్ సూపర్. ఒక్క అడిగేసి వచ్చేస్తావు, ఒక్క అడిగేసి వచ్చేస్తావు, ఒకే ఒక్క అడుగు. 30 seconds. జీవితం మార్చేస్తావు. సూపర్, చాలా ఫాస్ట్ వచ్చాడు. సూపర్. ఎవరు చెప్పండి? సూపర్ 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 సూపర్. పర్లేదు 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 పర్లేదు. పోతే పట్టుకోవడం వల్ల 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 వైతే వల్ల 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 వైతే వల్ల 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 వైతే నీ వల్ల కాదు వైతే చేస్తే తట్టుకోవడం వల్ల 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 వైతే వల్ల 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 వైతే వల్ల 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 వైతే నీ వల్ల కాదు వైతే. Everybody moving, everybody moving, everybody moving like this, like this. Everybody moving, everybody moving, everybody moving like this, like this. సినిమా చూపిస్తాం ఆ చరిత్రలో రన్ రాజా రన్ రౌండ్ లో నిజంగా రన్ చేసావు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది తాబేల్లాగా నడిచారు. బట్ ఫస్ట్ టైం హ్యాట్స్ ఆఫ్ టు యు. Thank you. చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసావు. ఎలా అనిపించింది రౌండ్ నీకు? సూపర్ బావ. నిజంగా ఆ నడుస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. అయినా సరే గెలవాలన్న ఒక దాంతో నిజంగా ఇప్పుడు చాలా గేమ్ షోస్ ఆడాను కానీ ఇంత ఎంజాయ్ చేసింది ఫస్ట్ టైం. Super. నిజంగా ఇటువంటి షో తెలుగులో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్ వెంకీ. బా ఈ 3 రౌండ్ లో నువ్వు గెలుచుకుంది ఎంత అంటే 10 lakhs రూపీస్. దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే సో ఇప్పుడు మనం మా ధనలక్ష్మి పిలుస్తాను. అమ్మ ధనలక్ష్మి కింద రామో సరే. సో మా ధనలక్ష్మికి నీ 10 lakhs రూపీస్ ఇలా తీసుకెళ్లి ఇలా వేసేస్తే అంత బాగుంటుంది తెలుసా. అమ్మ ధనలక్ష్మి నువ్వు అప్పమ్మ హలో. ఇదేంటి అదేంటి గోవింద గోవింద బాగు చేయనను గోవింద వెంకీ వెంకీ 1 minute లో కంప్లీట్ చేస్తే షాక్ లో ఉన్నా. ఒక్క నిమిషం కమాన్ వెంకీ 1 minute లో చేస్తే 50 లక్షలు గెలుచుకుంటాను. 1 minute లో చేయకపోతే ఏమీ రాదు. సో 10 lakhs పోయినాయి, బాధపడకు. ఓకే సూపర్. వెంకీ లాస్ట్ వరకు చాలా బాగా ట్రై చేశాడు. ఫస్ట్ టైం ఈ టాస్క్ ని చాలా ఫాస్ట్ గా చేశాడు. రన్ రాజన్ తగ్గట్టే. కంగ్రాచులేషన్స్. Thank you, boss. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎక్కడ ఇదే స్టేజ్ మీద కలుద్దాం. దిస్ ఇస్ గెటప్ శ్రీను సైనింగ్ ఆఫ్. సినిమా చూపిస్తాం. la la, ni vale, hey, hey,